సంకల్ప సేవా సంస్థ ద్వారా భద్రాచలంలో జగదీష్ కాలనీ పాఠశాలలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నిర్వాహకులు రవి గారికి, లక్ష్మణ్కి, అదేవిధంగా సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అంశాలు కవర్ చేసిన పాత్రికేయులు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మన తలసేమియా వ్యాధి అనేది చిన్నారులు బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. ప్రత్యక్షంగా మనం సహాయం చేయలేకపోయినప్పటికీ కూడా ఈ విధంగా రక్తదానం చేయడం ద్వారా కానివ్వండి, వారికి కావాల్సినటువంటి కనీస అవసరాలు మరి ద్రవ్య రూపంలో, చందాల రూపంలో ఇచ్చినా కూడా వారికి మంచి సేవలు అందించడం కోసం ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరి రక్తహీనత వల్ల వచ్చేటువంటి తలసేమియా వ్యాధిని ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించినప్పటికీ కూడా ఇంకా ఈ సమస్య తీరకుండా ఇంకా ఉంది. ప్రభుత్వం కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయించడం ద్వారా ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకి ఎక్కువ అవకాశాలు కల్పించి వ్యాధి నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ మంచి చక్కటి కార్యక్రమాన్ని మా పాఠశాలలో జగదీష్ కాలనీలో ఈ మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. ఈ యొక్క తలసేమియా వ్యాధి గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మరి కండక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మరి సందర్భానుసారం రక్తాన్ని సేకరించి మరి తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందజేయడం అనేది చాలా మంచి అంశం. దీన్ని ఎలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను. పాఠశాల ఆవరణలో ఈరోజు యూత్ బ్లడ్ డొనేషన్ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. తలసేమియా అంటే రక్తహీనత. వాస్తవంగా ప్రతి మనిషిలో బ్లడ్ లో హిమోగ్లోబిన్ మినిమం 9% ఉండాలి. 9% కాక 6% ఉందంటే రక్తహీనత. దాన్ని తలసేమియా అని చెప్పేసి మా హెల్త్ పరంగా చెప్తారు. దాని వ్యాధిగ్రస్తులు ఎవరంటే సరి అయిన ట్రీట్మెంట్. ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు రాకుండానే వ్యాధి తెలుసుకొని వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆ యొక్క డాక్టర్ గారి సలహా సూచనలు పాటిస్తూ ఇచ్చినటువంటి మందులని మీరు సక్రమంగా వేసుకున్నట్లయితే ఈ రోజు ఉన్నటువంటి హెచ్బి 6%, 9-10 వరకు కూడా వచ్చే వరకు తప్పనిసరిగా మీరు వేసుకోవాలి. ఇంకోటంటే ఆడవాళ్ళకి రక్తహీనత 13% ఉండాలి. ఏంటంటే వాళ్ళు ప్రతిసారి నెలకొకసారి పీరియడ్స్ ఉంటాయి కాబట్టి బ్లడ్ లాస్ అయింది కాబట్టి వాళ్ళు 13% ఉండాలి. మగవాళ్ళు మినిమం 9% ఉంటూ ఎటువంటి వ్యాధి లేకుండా కాపాడుకోవాలి. మరి ఈ రోజు ఈ క్యాంపు నిర్వహించినందుకు నేను రిటైర్డ్ సిహెచ్ఓగా ఈ క్యాంపుకి మన కుంజా ధర్మా గారు రమ్మని చెప్పి కోరారు. వారు ఉన్నారని చెప్పి నేను వెళ్ళాను. సరే వారు లేరు, అయినా నేను ఈ ఏరియా వాడిని కాబట్టి ఎమ్మటే తెలుసుకొని వచ్చాను. అట్లాగే మా 20వ వార్డు మెంబరు అనసూర్య గారు, మా అమ్మ, మీ ఇద్దరం కలిసి రిటైర్డ్ పెన్షనర్స్, ఆమె వైస్ ప్రెసిడెంట్, నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉంటూ మరి ఇటువంటి కార్యక్రమాలని తప్పనిసరిగా యూత్ ముఖ్యంగా దగ్గరుండి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే చాలా నేను క్యాంపులకు అటెండ్ అయ్యాను, కానీ సర్టిఫికెట్ అనేది ఇవ్వటం అనేది ఇదే ప్రథమం అని చెప్పేసి మళ్ళొక్కసారి మీకు మనవి చేస్తున్నాను. లైఫ్ లో మీరు ఆ సర్టిఫికెట్ పట్టుకొని మీరు మినిమం 10th కనుక పాస్ అయి ఉంటే ఆ సర్టిఫికెట్ మీకు ఏదన్నా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తుందని ఒక హెల్త్ ఆఫీసర్ గా మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఎవరైతే ఈ సర్టిఫికెట్ తీసుకున్నారో దయచేసి దాన్ని లామినేషన్ చేసి ఇంట్లో పెట్టుకోండి. జిరాక్స్ మాత్రం నాకు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా అటెస్టేషన్ నేను చేయకూడదు, ఎందుకంటే నేను రిటైర్డ్ అయ్యాను. చేసే వాళ్ళకి వాళ్ళ చేత చేపిస్తానని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తూ, ముందుగా స్వచ్ఛంద సేవ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ధన్యవాదాలు. ఈరోజు మన భద్రాచలం పట్టణంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాస్తవంగా చాలా మంది పిల్లలకి, పెద్దలు కూడా ఇటీవల కాలంలో చీటికి మాటికి రక్తం విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వారానికో 15 రోజులకో నెలకు ఖచ్చితంగా వాళ్ళకి కొత్త రక్తం ఎక్కించాలి. కాబట్టి దానికోసం చెప్పేసి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేశారు. భద్రాచలం టౌన్లో ఉండే
చాలా మంది యూత్ ఈ పాటికి వచ్చేసి రక్తదానం ఇవ్వటం జరిగింది. ఇంకా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రక్తదానాన్ని, ఈ రక్త బ్యాంకును చక్కగా ఉపయోగించుకొని ఎవరైతే రక్తం ఎప్పటికప్పుడు విరిగిపోతూ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఎక్కించి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మరోసారి సంకల్ప స్వచ్ఛంద సేవ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.